ఈరోజు వేదగణితంలో మనం నేర్చుకోబోతున్నది తీసివేతలు. విద్యార్థులకి గణితంలో కొంచెం ఇబ్బంది కలిగించేవి, కష్టంగా అనిపించేవి తీసివేతలు. ఆ తీసివేతల్లో కూడా మనం కొంచెం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ వేదగణితంలో మనం చూద్దాము. సో ఈ సబ్ట్రాక్షన్స్, తీసివేతలు, ఈ తీసివేతల్లో మనం ఉపయోగించబోయేటువంటి బేస్ పాయింట్స్ ఏంటి అనేది ముందుగా ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. నిఖిలం, నిఖిలం అంటే యాడింగ్ టు గెట్. నిఖిలం అంటే యాడింగ్ సమ్ వాల్యూ టు గెట్. ఈ నిఖిలం అనేది రెండు రకాలుగా ఉంటుంది, 9, 10. అంటే నిఖిలం టు 9, నిఖిలం టు 10. దీన్ని ఏమంటారంటే నిఖిలం నవతః. దీన్ని నిఖిలం నవతః అంటారు. దీన్ని నిఖిలం దశతః అంటారు. సో ఈ నిఖిలం నవతః అంటే ఏంటి, నిఖిలం దశతః అంటే ఏంటి అనేది చూద్దాం. మనకున్నటువంటి డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి మనకున్నటువంటి అంకెలు. ఈ అంకెలకి ఎంత కలిపితే 9 వస్తుంది? నవతః, నవ అంటే 9, తహ అవ్వడానికి, 9 అవ్వడానికి మనకి ఎంత కలపాలి? సో 0కి మనం ఎంత కలిపితే 9 అవుతుంది? +9. 1కి మనం ఎంత కలిపితే 9 అవుతుంది? 8 కలిపితే. 2కి మనం ఎంత కలిపితే 9 అవుతుంది? 7 కలిపితే. 3కి ఎంత కలిపితే 9 అవుతుంది? 6 కలిపితే. 4కి ఎంత కలిపితే 9 అవుతుంది? 5 కలిపితే. 5కి ఎంత కలిపితే 9 అవుతుంది? 4. 6కి ఎంత కలిపితే 9 అవుతుంది? 3. 7కి ఎంత కలిపితే 9 అవుతుంది? 2. 8కి ఎంత కలిపితే 9 అవుతుంది? 1. 9కి ఎంత కలిపితే 9 అవుతుంది? 0. ఇదే విధంగా నిఖిలం దశతః అంటే మనకున్నటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటికి ఎంత కలిపితే 10 వస్తుంది? దశ 10. సో 0కి ఎంత కలిపితే 10 వస్తుంది? 10 కలిపితే కానీ రాదు. అలానే 1కి ఎంత కలిపితే 10 వస్తుంది? 9 కలిపితే. 2కి ఎంత కలిపితే 10 వస్తుంది? 8 కలిపితే. 3కి ఎంత కలిపితే 10 వస్తుంది? 7. 4కి ఎంత కలిపితే 10 వస్తుంది? 6. 5కి ఎంత కలిపితే 10 వస్తుంది? 5. 6కి ఎంత కలిపితే 10 వస్తుంది? 4. 7కి ఎంత కలిపితే 10 వస్తుంది? 3. 8కి ఎంత కలిపితే 10 వస్తుంది? 2. 9కి ఎంత కలిపితే 10 వస్తుంది? 1. మనము తీసివేతల్ని వేదగణితాన్ని ఉపయోగిస్తూ బ్యూటిఫుల్గా చేయాలి అంటే మనకి ముందుగా రావాల్సిన అవగాహన ఇవి. నిఖిలం నవతః, నిఖిలం దశతః. నిఖిలం నవతః అంటే నవ అంటే 9, యాడింగ్ సమ్ వాల్యూ టు గెట్ 9, యాడింగ్ సమ్ వాల్యూ టు గెట్ 10. సో 0కి మనం ఎంత కలిపితే 9 అవుతుంది? 9 కలిపితే. 1కి 8 కలిపితే 9 అవుతుంది. ఈ విధంగా ఈ టేబుల్ వాల్యూస్ని కొంచెం పరిశీలించి ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి తీసివేతలు చాలా తేలిగ్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో వీటి యొక్క ఉపయోగం ఏంటనేది చూడబోతున్నాము. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి నిఖిలం నవతః, చర్మం దశతః అనేదాన్ని ఇంకొంచెం ప్రాక్టీస్గా 2 అంకెల సంఖ్యలకి, 3 అంకెల సంఖ్యలకి ఒకసారి చూద్దాం ప్రాక్టీస్కి. సో 2 డిజిట్స్ తోటి చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్ 23. నాకు ఇప్పుడు నిఖిలం నవతః అనేది కావాలి. సో వీటికి ఎంత కలిపితే నవతః 9 వస్తుంది అన్నప్పుడు 23కి
3కి 6 కలిపితే 2కి 7 కలిపితే మనకి 9 వస్తుంది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 38 దీనికి ఎంత కలిపితే 9 వస్తుంది అంటే 9 అంటే ఒక్క అంకె కాదండి, 2 అంకెలు 9 అవడం అనమాట. నిఖిలం నవతః ప్రతి అంకెకి మనం ఎంత కలిపితే కింద 9 వస్తాయనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు 3కి 6 కలిపితే 9 వస్తుంది, 8కి 1 కలిపితే 9 వస్తుంది. 3 అంకెల మీద చూద్దాము. 461. సో ఇప్పుడు 4కి ఎంత కలిపితే 9 వస్తుంది, 6కి ఎంత కలిపితే 9 వస్తుంది, 1కి 8 ఎంత కలిపితే 9 వస్తుంది. ఇవి నిఖిలం నవతః అంటాము. సేమ్ ఇదే ప్రాసెస్ నిఖిలం దశతః అనేది మనం చేసాం కదా, అది ప్రతి అంకెకి అవసరం ఉండదు. దాన్ని ఎలా వాడబోతున్నాము అంటే నిఖిలం నవతః చరమం దశతః. చూడండి ప్రిన్సిపల్ ఏం రాయిపోతున్నాము మనం. నిఖిలం నవతః చరమం దశతః అంటే నిఖిలం అండి, ప్రతి అంకెకి నిఖిలం రాయాలి. అయితే అది నవతః 9 వచ్చేలాగా రాయాలి. చరమం చివరిది మాత్రం దశతః 10 వచ్చేలాగా రాయగలగాలి. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 47 దీనికి నిఖిలం రాయాలి. ఏం చెప్తున్నామండి, నిఖిలం నవతః అంటే 9 వచ్చేట్లు రాయాలి. 4కి ఎంత కలిపితే 9 వస్తుంది, 5 కలిపితే 9 వస్తుంది. కానీ చరమం చివరిది దశతః 10 రావాలి. 7కి ఎంత కలిపితే 10 వస్తుంది, 3 కలిపితే 10 వస్తుంది. ఇది 3 అంకెల మీద చూద్దాం. 376 చూడండి. నిఖిలం నవతః దీనికి ఎంత కలిపితే 9 వస్తుంది, 6 కలిపితే. దీనికి ఎంత కలిపితే 9 వస్తుంది, 2 కలిపితే. దీనికి ఎంత కలిపితే 10 వస్తుంది. చరమం చివరిది దశతః 10 రావాలి. కాబట్టి దీనికి 4 కలిపితే 10 వస్తుంది. చూడండి 3 + 6 9, 7 + 2 9, చివరిది మాత్రం 10. సో ఈ తీసివేతల్లో మనం వాడేటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే నిఖిలం. నిఖిలం అనేది నవతః, నిఖిలం దశతః, ఈ రెండింటిని కలుపుతూ నిఖిలం నవతః చరమం దశతః. దీన్ని ఉపయోగించి మనం తీసివేతలు ఎంత బ్యూటిఫుల్గా చేస్తామో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.